కొత్త ఏడాదిలో ఉద్యోగాలు వస్తాయనే ఆశలు చాలా మందిలో చిగురిస్తున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్, ఐటీ గ్రాడ్యుయేట్లు చాలా కాలం నుంచి ఉద్యోగ అవకాశాల కోసం వేచి చూస్తున్నారు. ఇలాంటి ఫ్రెషర్లకు బ్యాడ్ న్యూస్ చెబుతోంది ఓ సర్వే. వచ్చే ఏడాది ఫ్రెషర్లకు తక్కువ ఉద్యోగాలే రావచ్చని తెలిపింది. ఐటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ కంపెనీ టీమ్ లీజ్ డిజిటల్ తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ఈ విషయాలను స్పష్టం చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఐటీ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 2.3 లక్షల మంది ఫ్రెషర్లను ఐటీ సెక్టార్ నియమించుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.55 లక్షల మంది ఫ్రెషర్లను మాత్రమే నియమించుకునే అవకాశం ఉందని సర్వేలో తేలింది. FY24లో ఫ్రెష్ ఐటీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల హైరింగ్ అవుట్లుక్ ఆధారంగా నివేదిక రూపొందింది. ప్రస్తుతం ఐటీ, టెక్ ఇండస్ట్రీలో యాక్టివ్గా జాబ్స్ వెతుకుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్య దాదాపు 15 లక్షలు అని, నియామకాల పరంగా వీరికి సవాళ్లు తప్పట్లేదని టీమ్ లీజ్ నివేదిక తెలిపింది. మార్కెట్ సెంటిమెంట్ స్తబ్దుగా మారిన స్కిల్స్ ఎవాల్యుయేషన్ పద్ధతులు ఈ వాతావరణాన్ని సృష్టించాయి. ప్రస్తుతం 45% మంది దరఖాస్తుదారులు మాత్రమే ప్రొఫిషియన్సీ ఎక్స్పెక్టేషన్లను అందుకుంటున్నారని, మిగతా వాళ్లకు మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు ఉండటం లేదని టీమ్ లీజ్ రిపోర్ట్ పేర్కొంది. ప్రధాన ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ నియామకాలను ఆపేశాయి. దీంతో ఇతర రంగాల్లో హైరింగ్ డిమాండ్ పెరుగుతోంది. BFSI, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ, రిటైల్ అండ్ కన్స్యూమర్ బిజినెస్, లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ కేర్, ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎనర్జీ అండ్ రీసోర్సెస్ సహా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, నాన్ టెక్ సెక్టార్లు ఎంట్రీ లెవెల్ హైరింగ్ను పెంచుతున్నాయి. ఈ మార్పు ఐటీ సెక్టార్ ట్రెడిషనల్ హైరింగ్ ల్యాండ్స్కేప్లో పెద్ద మార్పును సూచిస్తుంది. కంపెనీలు సాఫ్ట్, హార్డ్ స్కిల్స్ కాంబినేషన్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లలో టెక్నికల్ ప్రొఫిషియన్సీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీలు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ వంటి హార్డ్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ వర్క్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వంటి సాఫ్ట్ స్కిల్స్ నియామకాల్లో కీలకంగా మారుతున్నాయి. ఈ మార్పులు సెక్టార్లోని కంపెనీలు అభివృద్ధి చెందుతున్న అంచనాలను హైలైట్ చేస్తున్నాయి. ఇక డిజిటల్ టూల్స్, టెక్నాలజీలను ఉపయోగించడంలో డిజిటల్ ఆప్టిట్యూడ్స్ స్కిల్స్ సహా ఇండస్ట్రీ స్పెసిఫిక్ స్కిల్స్ మెరుగుపరచడం ద్వారా ఫ్రెషర్లు తమ ఉపాధిని పెంచుకోవచ్చని నివేదిక చెబుతోంది. టెక్ ఇండస్ట్రీ మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఫ్రెషర్స్ తమ స్కిల్స్ను అభివృద్ధి చేసుకుంటే ఉద్యోగ అవకాశాలుంటాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు.